జై శ్రీరామ్. మావోయిస్టు పార్టీకి సంబంధించిన కేంద్ర కమిటీ ముఖ్యుడు చనిపోయిన తర్వాత, అంటే ఎన్కౌంటర్లో చనిపోయిన తర్వాత ఆ తర్వాత స్థానం ఎవరిది అన్న చర్చ చాలా తీవ్రంగా నడుస్తుంది. ప్రస్తుతము ఈ ఉగ్రవాద కార్యక్రమాలను సమీక్షిస్తున్న చాలామంది కూడా ఈ విషయం మీద చర్చ చేస్తున్నారు. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కానీ, లేకపోతే విప్లవ భావాలు ఉన్న వ్యక్తులు కానీ, వీళ్ళందరూ కూడా దీని గురించి అసలు ఇప్పుడు నెక్స్ట్ కాబోయే వ్యక్తి ఎవరు అనేది ఆలోచిస్తున్నారు. సరే, అది ఎలా జరుగుతుంది, ఎట్లా ఉంటుంది అనేది అది రహస్యంగా ఉన్నా, అది ఎప్పుడో ఒకసారి బయటపడే అవకాశాలు ఉన్నా, ముఖ్యంగా ఇద్దరు గురించి చాలా ముఖ్యంగా బయటకు వస్తున్నాయి వార్తలు. వీళ్ళిద్దరిలో ఎవరో ఒక్కరు రావచ్చు, వీరు కాకపోతే ఇంకెవరో వస్తారేమో, కానీ వీరు కాకపోతేనే ఇంకెవరన్నా థర్డ్ పర్సన్ వస్తాడు అన్నది ఒకటి ఆలోచన నడుస్తున్నది. అందులో ఒకరు తిప్పిరి తిరుపతి, ఇంకొకటి వేణుగోపాల్. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వస్తారు అనేది ఇప్పుడు నడుస్తున్న చర్చ. ఇందులో జగిత్యాల జిల్లా కొరుట్లకు చెందిన తిప్పిరి తిరుపతి గురించి చాలా ఎక్కువగా డిస్కస్ నడుస్తుంది. అంటే అతని యొక్క జీవన విధానం కానీ, అతని యొక్క త్యాగబుద్ధి కానీ, లేదా విప్లవం లోపల అతను తీసుకున్న పార్ట్ కానీ, దేవుజీ పేరు మీద అతను చేస్తున్న కార్యక్రమాలు కానీ, విద్యార్థి దశ నుంచి అతను ఎదిగిన క్రమాన్ని, అంటే ఉద్యమంలో ఎదిగిన క్రమాన్ని వాళ్ళు ఇక్కడ స్థానికంగా, అంటే కొరుట్లలో కూడా ఇంకా మిగతా తెలిసిన పరిచయం ఉన్న వాళ్ళు కూడా చాలామంది దీని గురించి డిస్కస్ చేస్తున్నారు. ఈ క్రమంలో తిప్పరి తిరుపతి గురించి ఒక చిన్న డిస్కషన్ జరుగుతోంది. అంటే విద్యార్థి దశలో 10వ తరగతి అయిపోయిన తర్వాత ప్రభుత్వ జూనియర్ కళాశాల కొరుట్లలో అతను ఎంటర్ కావడం, అంతకు ముందే ఏబీవీపీ ఆర్ఎస్యు అని 2 విద్యార్థి సంఘాలు తెలంగాణ వ్యాప్తంగా ఊపందుకుంటున్న క్రమంలో కొరుట్ల కూడా అందులో, అంటే జగిత్యాల జిల్లా కొరుట్ల కూడా అందులో ప్రధాన భూమిక పోషించిందనే చెప్పాలి. అంటే సిద్ధార్థపరంగా కానీ గొడవలు, కొట్లాటలు, అసలు స్కూళ్ళు వదిలేయడం, కాలేజ్ గ్రౌండ్లో కొట్లాటలు, గొడవలు. ఇక విద్యార్థులు అంటే వాళ్ళు విద్య కోసం కాదు, కొట్టుకోవడానికే వస్తున్నారు అన్న క్రమం నడిచేది. ఈ క్రమంలో విద్యార్థి పోరాటాలు చాలా ఊపందుకుంటున్న క్రమంలో అంకం నారాయణ, వాసం గజేందర్ అనే ఒక 2 నక్సలైట్లు మాదాపూర్లో చంపేయబడ్డారు, అంటే కాల్చివేయబడ్డారు. అప్పుడు సిఐ లింగారెడ్డి, ఎస్ఐ ప్రసాదరావు అని 2 ఉండేవారు. వారి ఆధ్వర్యంలో అది ఆ ఎన్కౌంటర్ జరిగిందనేది ఒక విషయం. ఈ క్రమంలో అప్పుడు దాదాపుగా 1981 జనవరి 27 ఆల్మోస్ట్ అంతే, ఈ క్రమంలో అది జరిగిన సంఘటన. దీని తర్వాత అప్పుడు వారితో పరిచయం ఉన్న వాళ్ళందరూ కూడా కొంత విప్లవ భావోద్వేగానికి లోనే చాలామంది కూడా వచ్చేసారు. అంటే విద్యార్థి దశ నుంచి 60 ఏళ్ళ నుంచి విద్యార్థి దశ నుంచి మా అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు ఆల్మోస్ట్గా. అందులో తిరుపతితో పాటుగా నిజాముద్దీన్, ముక్క వెంకటేశం చాలా ముఖ్యులు. ఈ ముక్క వెంకటేశం అనే వ్యక్తి నల్గొండ ఎన్కౌంటర్లో చనిపోయాడు జిల్లా ప్రధాన కార్యదర్శి హోదాలో. ఇక నిజాముద్దీన్ ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. తిరుపతి గురించి ఎక్కడున్నాడో తెలియకపోయినా అతడు ముఖ్యమైన కీలకమైన స్థానాల్లో ఉన్నాడని చెప్పి పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఈ క్రమంలో తిరుపతి ఎంత ఇంటెలిజెంట్ స్టూడెంట్ అంటే అతను బుక్కులు రాస్తే చాలా నీట్గా, అంటే అక్షరాలను గుండ్రంగా గోళీలాగా ఇట్లా క్రమబద్ధీకరించి రాసేవాడు అన్నమాట. అంటే అతన్ని రఫ్ కాపీ చూస్తే రఫ్ లాగా ఉండేది కాదు, ఫేర్ కాపీ లాగా ఉండేది. ఇక చూడకుండా టీచర్లు కానీ లెక్చరర్లు కానీ ఇట్లా గుడేసేయాలి, అంత గొప్పగా అతని రైటింగ్ ఉండేది అన్నమాట. దాంతోపాటుగా కొంత బక్కపలుసుగా ఉండేవాడు, ఆ విద్యార్థి దశలో బక్కపలుసుగా ఉండేవాడు. కానీ సిద్ధాంతపరంగా అనర్గళంగా మాట్లాడే టాలెంట్ అన్నమాట. అంటే అనర్గళంగా ఒక సమస్య గురించి అంటే అనర్గళంగా చెప్పేవాడు అంతే. వ్యవసాయ విప్లవం అంటే ఏంటంటే టక చెప్పేసేవాడు. అర్ధభూస్వామ్య వ్యవస్థ ఏంటంటే అన్నకి ఇట్లాంటిది అని చెప్పని ఇట్లా చెప్పేసేంత నాలెడ్జ్ ఉండేది. దానికి తగ్గట్టుగా అతను నోట్స్ ప్రిపేర్ చేసేవాడు. అంటే ఒక బుక్ పట్టుకొని మామూలుగా సూర్యమండలం ఏమిటి, సూర్యుని గురించి రాయండి అంటే ఎట్లా ఉంటుందో అట్లనే ఇతను విప్లవానికి సంబంధించిన నోట్స్ కూడా రాసేవాడు. క్వశ్చన్ రెడ్ కలర్తో, ఆన్సర్ బ్లూ కలర్తో రాసేవాడు. అంటే అంత సబ్జెక్ట్ మీద అంత అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి క్రమక్రమంగా ముందుకెళ్ళిపోయారు. ఈ క్రమంలో
ఇక్కడ గౌటి నాంపల్లి అనే ఏబీపీ నాయకుని మీద అటాక్ జరిగినప్పుడు ఆ అటాక్ లోపల దాదాపుగా పోలీసులు చాలా తీవ్రంగా తీసుకునే క్రమం లోపల ఎక్కడ వాళ్ళు అక్కడ ఇక అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయారు. అప్పుడు వెళ్ళిపోయాడంటే ఇక మళ్ళీ కొరుట్లతో కానీ కొరుట్ల ప్రజలతో కానీ లేకపోతే ఈ వ్యవస్థతో కానీ ఈ దీంతో సంబంధం లేకుండా అయిపోయింది. అంటే ఒక విప్లవ ఉద్యమానికి 2 రకాల బుల్లెట్లు ఉంటాయి. విప్లవం లోపల 2 రకాల బుల్లెట్లు పనిచేస్తాయి. ఒకటి స్వీట్ బుల్లెట్, 2 సాల్ట్ బుల్లెట్. స్వీట్ బుల్లెట్ అంటే తీయనైన బుల్లెట్. తీయనైన బుల్లెట్ అంటే ఏంటంటే సెంటిమెంట్ బుల్లెట్. అరే నాన్న నీకు సైకిల్ కొనిస్తారా, నాన్న నీకు మనం ఇంతరా, మన బతికేంద్ర, మనం ఇంత గొప్ప వాళ్ళంరా, మనం గట్లాంటి పోలీసులతో దెబ్బలు తింటే మా విలువ పోదారా, మేము చచ్చిపోడేరా, ఇక మమ్మల్ని చంపేసి నువ్వు ఎటన్నా పోరా, ఇక మా కోసం మనం నువ్వు బతకపోతే నీ కోసం మేము బతికేం లాభం రా అనే ఈ సెంటిమెంట్ డైలాగులన్నీ స్వీట్ బుల్లెట్లు అన్నమాట. అంటే సెంటిమెంటల్గా ఉపయోగపడే మన నీ భార్య పిల్లలు ఏమవుతారు, నువ్వేమవుతావు, ఇది ఎక్కడ విప్లవం, ఓడి చెప్పిన బుద్ధి ఎట్లా చెప్పిన, ఇవన్నీ అన్నిటివన్నీ కూడా స్వీట్ బుల్లెట్ కిందకి వస్తాయి. సాల్ట్ బుల్లెట్ అంటే ఇంకొకటే బుల్లెట్ కాల్చేయడమే అంతే. అంటే దాన్ని సాల్ట్ బుల్లెట్, పోలీస్ వాళ్ళ బుల్లెట్ను సాల్ట్ బుల్లెట్ అని సెంటిమెంటల్గా వాడే బుల్లెట్లు పదాలన్నింటి స్వీట్ బుల్లెట్లు అని చెప్పని విప్లవోద్యమంలో వాడుకలో చెప్పుకుంటారన్నమాట. అలాంటి క్రమంలో తిరుపతి చాలా హుందాగా గొప్పగా విప్లవోద్యమంలోకి వెళ్ళిపోయాడు. అక్కడి నుండి కూడా అంచెలంచెలుగా ఎదిగాడు. ఇక్కడ లేడు నాకు తెలిసి. అంటే దాదాపు తెలంగాణ పోలీసు లోపల చాలా తక్కువ ఆ పరిచయాలు ఉన్న నేపథ్యం లోపల అతను ఇక్కడ లేకుండా ఇక్కడ మహారాష్ట్ర బస్తరు లేకపోతే పెద్ద పెద్ద గొప్ప గొప్ప చోట్లకు వెళ్ళిపోయినట్టుగా ఆ మధ్యలో ప్రచారం జరిగింది. అంటే ఎక్కడైతే విప్లవ ఉద్యమానికి ఊపు అవసరమో, బేస్ వేరు అవసరమో, తల్లి వేరు లాంటి వేరు అవసరమో, ఆ ప్రాణం అవసరమో అక్కడికి వెళ్ళి తన కార్యక్రమాలు నిర్వహించి మళ్ళీ వెళ్ళిపోతాడు అనేది ఒక టాక్. సరే అది ఎట్లా జరిగినా కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దాదాపుగా 59 నుంచి 60 సంవత్సరాల వయసు ఉండే తిరుపతి ఇప్పుడు కొంత ఆర్థికంగా అంటున్నాను, ఆరోగ్యపరంగా ఎలా ఉన్నాడో తెలియకపోయినా కొంత వయోభారం మీద పడిందేమో అన్న ఆలోచనలు కనిపిస్తున్నాయి. అంటే మనం చూస్తున్న క్రమం లోపల ఏదో ఫోటో కనిపిస్తుంది, చిన్న ఒకటి ఫోటో మనం కూడా ఇప్పుడు స్క్రీన్ మీద చూసాం కూడా ఇంతకుముందు. అలాంటి స్క్రీన్ లోపల కొంత పాజిటివ్నెస్ కనిపిస్తుంది అతని లోపల. ఏదైనా కూడా తిరుపతి కావడం అనేది అంటే కొంత కొరుట్లను జగిత్యాల జిల్లాకు కొరుట్ల పట్టణాన్ని సెన్సేషనల్ చేసినట్టుగానే చెప్పుకోవచ్చు. అంటే అది కొరుట్ల ప్రజలకు సంబంధం లేకపోయినా, జగిత్యాల జిల్లాకు సంబంధం లేకపోయినా, లేకపోతే తెలంగాణకు సంబంధం లేకపోయినా, వాళ్ళు విప్లవోద్యమం లోపల వాళ్ళ పార్టీలో వాళ్ళు పనిచేసుకుంటున్నా కూడా జగిత్యాల జిల్లా కొరుట్ల పేరును మరొకసారి అయితను కనుక అయితే మారుమోగే అవకాశాలు ఉన్నాయని చెప్పి మాత్రం చాలామంది అంటున్నారు. జై శ్రీరామ్.